బాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు తర్వాత ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో అలజడి రేగింది. సినిమా విడుదల సమయంలో తొక్కిసలాట జరగటం, ఓ మహిళ మృతి చెందటంతో బన్నీపై బిఎస్ఎన్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. బిఎన్ఎస్ 105, బిఎన్ఎస్ 108(1) రెడ్ విత్ 3/5 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో బన్నీకి ఇప్పటికే 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. బన్నీపై పెట్టిన కేసులో నిజాలేంటి, ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఫోన్ లో అందుబాటులో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రమేష్ గారు. మనం రమేష్ గారితో ఒకసారి ఫోన్ మాట్లాడదాం. సార్, ఏదైతే ఇప్పుడు ఈ సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్లు నేరం రుజువు అయితేనే వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుందా, లేదు అని అంటే పోలీసులు వాంటెడ్లీ కావాలని పెట్టొచ్చా? ఇవి అంటే కేసు తీవ్రత ఏ విధంగా ఉంటే ఈ సెక్షన్లు పెట్టే అవకాశం ఉంటుంది? లేదండి, అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి సెక్షన్లు పెడతారు ప్రాసిక్యూషన్ వాళ్ళు. ఓకే, అంతే తప్ప ఇది ఇక్కడ జరిగింది కూడా ఇదేం ఉద్దేశపూర్వకంగా జరిగింది కూడా కాదు. కాకపోతే ఇది అక్కడ జరిగే పరిణామాలను బట్టి సెక్షన్ లో అవి దీనికి పరిగణలో తీసుకుని పెడుతుంటారు. కాకపోతే ఇది 105 ఏదైతే ఉందో ఇది మాత్రం ఇది నాన్ బెయిలబుల్. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద వస్తుంది. అయితే దీని మీద క్లాస్ కూడా వెళ్ళారు. క్లాస్ లో కూడా వాదన చేయడానికి కూడా ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిపోయాయి. అవును, అంటే క్లాసిఫికేషన్ ఇక్కడ ఒక విషయం అయితే, ఏదైతే ఈ కీలకమైన 2 సెక్షన్లు ఉన్నాయో నాన్ బెయిలబుల్ కేసులో, వీటి మీద కూడా క్లాసిఫికేషన్ వేసుకోవచ్చా? వేసుకుంటే కోర్టు ఏ విధంగా చూస్తుంది దాన్ని? నేరం రుజువు అయితే కంపల్సరీ పనిష్మెంట్ పడుతుందండి. పనిష్మెంట్ తెప్పించుకొచ్చింది. ఓకే, ఎందుకంటే ఇది పోలీసులు ఉద్దేశపూర్వకం పెట్టింది కదా, అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి ఆ సెక్షన్ అప్లికేబుల్ అయింది అంతే. ఓకే, అంతవరకే తప్ప ఇదేం వాళ్ళు ఏం చేసింది ఏం కాదు. ఇది ప్రాసిక్యూషన్ వాదన విన్న తర్వాత కోర్టు కన్సిడర్ చేసి అది ఆ సాక్ష్యాలను బట్టి అక్కడ విధానం బట్టి ఆ ఎలిగేషన్ బట్టి కోర్టు పరిగణలో తీసుకుంటారు. అది పనిష్మెంట్ ఇవ్వాలా వద్దని. ఓకే, అంటే ఎగ్జాక్ట్ గా ఏదైతే 105 సెక్షన్ ఉంది సార్ ఆ బిఎన్ఎస్ కింద, అది ఎందుకు నమోదు చేస్తారు? అది ఒకసారి చెప్పగలుగుతారా? అది యాక్చువల్లీ ఆ సెక్షన్ కింద ఏంటంటే అది దోషపూరిత లేదా నరహత్య కింద పరిగణించబడుతుంది. అది ప్యూర్లీ నాన్ బెయిలబుల్. అది ఆ సెక్షన్ కింద విచారించాలని సెషన్ కోర్టుకి అధికారం ఉంటుంది. ఓకే, మేజిస్ట్రేట్ కోర్టుకి లేదు. సెషన్ కోర్టు దాంట్లో సెషన్ కోర్టే ట్రయల్ జరుగుతుంది. ట్రయల్ మాత్రం ట్రైబల్ వైపు సెషన్ కోర్టు ఓన్లీ. ఓకే ఓకే, అంటే ఏదైతే ఈ 7 సంవత్సరాలకు పైన శిక్ష పడే కేసెస్ ఉంటే వాటి మీద మాత్రమే బెయిల్ ఇచ్చే అవకాశం లేకుండా నాన్ బెయిలబుల్ కేసెస్ చేస్తారు కదా సార్. ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే జరిగింది అనుకోవచ్చా? అదే జరిగింది. ఎందుకంటే 3 years ఎగువ ఉన్న కేసులన్నీ కూడా ట్రైబల్ అయితే ఓన్లీ సెషన్స్ కోర్టే పరిగణలో తీసుకుంటారు. ఓకే, ఓన్లీ మిగతా 3 years బిలో ఉన్న కేసులన్నీ కూడా మేజిస్ట్రేట్ కోర్టు తీసుకుంటారు. ఓకే, అయితే ఈ కేసులో మట్టుకి ఇప్పుడు రిమాండ్ చేసినా, మెడికల్ కి పంపించినా, తర్వాత రిమాండ్ వెళ్ళినా కూడా తర్వాత బెయిల్ అనేది ట్రై చేసుకోవాలి, సెషన్స్ కోర్ట్ లోనే వేసుకోవాలి. ఓకే, సో అంటే ఇప్పుడు ఒకవేళ 2-3 రోజుల అనంతరం కావచ్చు, 3-4 రోజుల అనంతరం కావచ్చు, ఏమన్నా సత్ప్రవర్తన అని కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ ఈ చట్టాల్లో ఏమన్నా లొసుగులు ఉన్నాయా వాడుకొని బయటకు రావడానికి? అట్లా ఏమన్నా అవకాశం ఉంటుందా? లొసుగులు ఏమంటామండి. దీంట్లో అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఏమైంది ఏంటి, అక్కడ అంతా పరిగణలో ఎఫ్ఐఆర్ లో అసలు ఏమి రాశారు, ఎలిగేషన్లు అసలు ఏముంది, వాళ్ళ పోలీసులు ఇచ్చిన వాదనలు ఏంటి, ప్రాసిక్యూషన్ వాదనలు ఏంటి అన్ని విన్న తర్వాత, డిఫెన్స్ కూడా విన్న తర్వాత కోర్టు ఒకవేళ బెయిల్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇక్కడ నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఇది. అంటే ఒకవేళ దీని డైరెక్ట్ గా దీని ఏమి నేరం చేసినట్టు నేరపూరితంగా ఏమి లేదు ఇక్కడ. ఉద్దేశపూర్వకంగా చేసిన నేరం అయితే కాదు ఇది. ఇది యాక్చువల్ ఏంటంటే ప్రీమియర్ షో అనేది పర్మిషన్ ఇచ్చారు కానీ సెలబ్రేట్స్ పర్మిషన్ లేదు ఇక్కడ. అది సెలబ్రేట్స్ వచ్చారు కాబట్టి తొక్కిలో జరిగింది. అంటే ఒకవేళ ఇక్కడ ఫ్యాన్సీది తప్పు ఉంది, అక్కడ సెలబ్రేట్స్ కూడా తప్పు ఉంది, ఇద్దరు కూడా తప్పు ఉంది. కానీ కాకపోతే ఇక్కడ బందోబస్తు లోపం కూడా ఉంది. అవును, ఇక్కడ ఏమైతే సెలబ్రిటీస్ వస్తున్నారని తెలిసిందో ఇక్కడ బందోబస్తు ఎక్కి పెట్టుకోవాలి. గవర్నమెంట్ చేయవలసిన పని అది. అది వాళ్ళు చేయలేదు. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అనేది సినిమా అనేది ఎవరైనా వస్తారు. సినిమా సోషల్ డేక్ ఏదే ఉంది, దాంట్లో ఫ్యాన్స్ అనేది ఎలా వస్తారు ఆ టైంలో తొక్కిసలాట జరిగిందంటే దానికి కారణం సెలబ్రిటీస్ రావడం వల్ల ఎక్కువైంది. ఇప్పుడు ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాకి సంబంధించి ఎవరికైతే ఏ ఏరియా కిందకి వస్తుందో ఆ పోలీసుల మీద కూడా మరి కేసు పెట్టచ్చు కదా సార్? ఎందుకంటే వాళ్ళు వస్తుందని చెప్పిండ్రు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ప్రీమియర్స్ కి. అసలు అలాంటప్పుడు వీళ్ళు కూడా కొంచెం ఎక్కువ భద్రతను పెట్టలేదు కదా, మరి దాన్ని పోలీసులు ఏం శిక్షలు లేవా దానికి? ఉంటుంది, పోలీసు లోపం కూడా ఉంటుంది కదా. పోలీసు లోపం కూడా పరిగణలో తీసుకోవాలి, మరి కోర్టు అది కూడా చూసుకోవాలా. ఎందుకంటే కోర్టు తీసుకుంటుంది అది కూడా. ఇప్పుడు అదే కదా డిఫెన్స్ అదే వాదిస్తారు. డిఫెన్స్ వాళ్ళు ఏంటంటే అదే తీసుకుంటారు. అది పోలీసు వారికి బందోబస్తు అక్కడ ఏముంది, అక్కడ ఏం చేస్తారు అసలు, అదేమో ఆయన ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు బందోబస్తు ఎందుకు పెంచుకోలేదు. ఇది డిఫెన్స్ ఎలాగే ఎట్లయినా అది వాదన చేస్తారు అక్కడ. అట్లా
సో మొత్తంగా ఈ రెండు కేసులలో ఒకవేళ నేరం రుజువైతే అల్లు అర్జున్ కి ఎన్నేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది, చట్టం ఏం చెప్తుంది? ఇది చట్ట ప్రకారం అయితే మట్టి 105 BNS భారత న్యాయ సంహిత ప్రకారం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష ఉంది. ఓకే ఓకే, కోర్టు 5 సంవత్సరాలు వేయచ్చు, 10 సంవత్సరాలు వేయచ్చు. అది కోర్టు కేసు తీవ్రతను బట్టి. కేసు వాదనను బట్టి, వాళ్ళకి ప్రాసిక్యూషన్ అక్కడ చేసినట్టు విట్నెస్ బట్టి, ఓకే, అక్కడ ఎవిడెన్స్ బట్టి, సాక్ష్యాలను బట్టి కేసు నడుస్తుంది. ఓకే, ఆ సాక్ష్యాలు కరెక్ట్ గా ఉన్నాయి, ప్రాసిక్యూషన్ దాన్ని ప్రూవ్ చేసుకుంటే శిక్ష పడుతుంది, ప్రూవ్ చేసుకోకపోతే కేసు అక్విట్ అవుతుంది అంతే. ఓకే. ఒకవేళ అన్ని నేరారోపణలు అన్ని రుజువు అయితే, అంటే ఇప్పుడు నిందితులుగానే ఉన్నారు కదా, ముద్దాయిగా మారితే పరిస్థితి ఏంటి? ముద్ద పరిస్థితి తర్వాత అప్పీల్కి వెళ్ళవలసింది హైకోర్టే, నెక్స్ట్ సెషన్ తర్వాత హైకోర్టుకే, తర్వాత నెక్స్ట్ అప్పీల్. ఓకే, ఒకవేళ పనిష్మెంట్ పడితే అక్విట్లు అయితే, ఎక్కడ అక్విట్లు అయితే బయటకు వచ్చేస్తాడు. ఓకే. ఒకవేళ రుజువు అయితే ఈ రెండు సెక్షన్లు కలిపి ఎంత పడచ్చు అంటే, రెండు కలిపి, అది ఇప్పుడు ఇది 5 నుంచి 10 ఏళ్ళు అంటున్నాం కదా, ఇంకొక సెక్షన్ ఉంది కదా? అంతే అంతే, 5 నుంచి 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 నుంచి 10 సంవత్సరాలు పోయి వచ్చింది. ఎంతవరకైనా వేయచ్చు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేపు ఎప్పుడైనా వేయచ్చు పనిష్మెంట్. అచ్చా, ఓకే. ఓకేనండి, థ్యాంక్ యూ రమేష్ గారు. Yeah, welcome. Yeah, thank you. Thank you. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.